వెళ్ళిపోరండి. కుటుంబంలో కలహాలు వస్తాయి, కుటుంబంలో ప్రజా అభిప్రాయాలు వేరే ఉంటాయి. అంతేగాని రాజాసింగ్ గారు ఎక్కడికి పోరు. రాజాసింగ్ గారు మా కుటుంబంలో ఒక మనిషి, మాకు ఒక అన్నలాగా, ఒక తమ్ముడిలాగా. ఈరోజు అలుగున్నాడు, రేపు వచ్చేస్తారు. రేపు చూడండి, రేపు వచ్చే ఎన్నికలలో రాజాసింగ్ గారే వచ్చి బీజేపీకి ప్రచారం చేస్తారు. మీరు అది కూడా చూస్తారు. ఈరోజు కొంచెం అలకలో ఉన్నారు. ఆ అలక విరమించుకున్న తర్వాత తను పార్టీలోకి వస్తారు. తను పార్టీలో నుంచి ఎక్కడికి కూడా పోలేదు. ఇప్పుడు మీ కనీసం ఆయనను అధ్యక్ష పదవికి నామినేషన్ కూడా వేయలేదని చెప్పి చెప్తా ఉండు, మీరేమంటారు? మా పార్టీ ఒక సంస్థాగతంగా ముందుకెళ్లే పార్టీ. మా పార్టీలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇదేదో కుటుంబ పార్టీ కాదు. ఏదో కేసీఆర్ చెప్పిన వాళ్ళకి ఇవ్వడానికి, రాహుల్ గాంధీ చెప్పిన వాళ్ళకి ఇవ్వడానికి పార్టీ కాదు. ఇది సంస్థాగతంగా నిర్ణయాలు తీసుకునే పార్టీ. ఆ పార్టీలో కొన్ని అభిప్రాయ భేదాలు ఉంటాయి, అంతేగాని పార్టీ ఎవరిని కూడా ధిక్కరించదు. అభిప్రాయ భేదాలు ఉండని పర్లేదు, తను ఇవ్వాలంటారు కానీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేసి ఇచ్చే అవకాశం ఇవ్వాలి కదా. అది కొంచెం ఏదో టెక్నికల్గా ఏదో డిఫరెన్సెస్ వచ్చాయండి. ఇట్స్ నాట్ అ పర్మనెంట్ థింగ్. బీజేపీని నమ్ముకున్న వాళ్ళు, బీజేపీ సిద్ధాంతాన్ని నమ్ముకున్న వాళ్ళు, సనాతన ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా బీజేపీని వదిలి వెళ్ళరు. వాళ్ళు ఎప్పటికైనా మళ్ళీ తిరిగి రావాల్సిందే. ఏ పక్షి ఆ గూటికి చేరుకున్నట్టుగా మళ్ళీ మన రాజాసింగ్ గారు మళ్ళీ ఇక్కడికే వస్తారు.